మీకు తెలుసా, మన దేశంలో సొంత వ్యాపారాల ద్వారా అమెరికా అధ్యక్షుడు భారీగా సంపాదిస్తున్నారు. భారత్ సుంకాల రారాజుగా అమెరికాను దోచుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ తరచూ విమర్శిస్తుంటారు. అదే ట్రంప్ మన దేశంలో రియల్ ఎస్టేట్ ద్వారా తన సంపదను పెంచుకుంటున్నారు. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై, పూణే, కోల్కతా నగరాల్లో లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు తన పేరును లైసెన్సింగ్ ఇవ్వడం ద్వారా 2025లో ఏకంగా 81 కోట్ల రూపాయలు ఆర్జించారు. అమెరికా వెలుపల ట్రంప్ ఆర్గనైజేషన్కు భారత్ ఇప్పటికే అత్యంత కీలకమైన అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి అమెరికా అధ్యక్షునిగా ఒక రాజకీయ నాయకునిగానే ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన ఓ పెద్ద వ్యాపార దిగ్గజం అనే విషయం చాలా మందికి తెలియదు. ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్. ఆయన ఆధ్వర్యంలోని ట్రంప్ ఆర్గనైజేషన్ రియల్ ఎస్టేట్, గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, బ్రాండ్ లైసెన్సింగ్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ ట్రంప్ టవర్, 1290 అవెన్యూ ఆఫ్ ది అమెరికాస్ మరియు శాన్ ఫ్రాన్సిస్కోలోని 555 కాలిఫోర్నియా స్ట్రీట్ వంటి పెద్ద కమర్షియల్ భవనాలు ఆయన సొంతం. ఫ్లోరిడా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్లలో దాదాపు 15కు పైగా గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. ట్రంప్ వ్యాపార కార్యకలాపాలు దాదాపు 25 దేశాలకు విస్తరించాయి. ట్రంప్ సంస్థ నేరుగా ఆస్తులను కొనుగోలు చేయటం కంటే స్థానిక డెవలపర్లు బ్రాండ్ నేమ్ ఉపయోగించుకునేందుకు అనుమతించి భారీ మొత్తంలో రాయల్టీలు వసూలు చేసే వ్యాపార విధానాన్ని అనుసరిస్తుంది. అమెరికా ప్రభుత్వ అధికారిక ఆర్థిక నివేదికల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపారాల ద్వారా 2025లో దాదాపు $2.2 బిలియన్ ఆర్జించారు. ఇందులో కేవలం క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే వచ్చిన ఆదాయం $1.4 బిలియన్ దాకా ఉంటుంది. సాంప్రదాయ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కంటే క్రిప్టో ద్వారానే ట్రంప్ కుటుంబం అత్యధిక లాభాలను ఆర్జిస్తోంది. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే ఆయన కుటుంబం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ పేరుతో క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది. WLFI టోకెన్ల తొలి విక్రయాల ద్వారానే సుమారు $500 మిలియన్ ఆదాయం వచ్చింది. అంతేగాక ట్రంప్ ఆయన ముగ్గురు కుమారుల అనుబంధ సంస్థ DT మార్క్స్ డెఫీ ద్వారా 22.5 బిలియన్ WLFI టోకెన్లను సొంతం చేసుకున్నారు. ఇక 2025 ఏప్రిల్లో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ స్టేబుల్ కాయిన్ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2024లో ట్రంప్ తన పేరుతో క్రిప్టో టోకెన్ను విడుదల చేశారు. దీని ద్వారా $635 మిలియన్ రాయల్టీలు వచ్చినట్లు అధికారిక వివరాలు వెల్లడించాయి. ఫోర్బ్స్ అంచనా ప్రకారం 2024లో $2.3 బిలియన్ ఉన్న ట్రంప్ నికర ఆస్తి విలువ $6 బిలియన్ పెరిగినట్లు సమాచారం. మరోవైపు ట్రంప్ ముఖ చిత్రంతో విడుదల చేసిన మీమ్ కాయిన్ల విక్రయాల ద్వారా CIC డిజిటల్ LLC $600 మిలియన్ పైగా ఆదాయం పొందినట్లు వెల్లడైంది. ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో పరిశ్రమ అనుకూల విధానాలు అమలు చేసిందనే విమర్శలున్నాయి. అయితే గవర్నెన్స్ టోకెన్ల విషయంలో నియంత్రణ సంస్థలు ముందుగానే జాగ్రత్తలు సూచించాయి. ఈ టోకెన్లు జారీ చేసే కంపెనీలో ఎలాంటి యాజమాన్య వాటా ఇవ్వని కేవలం కొన్ని కార్పొరేట్ విధానాలపై ఓటింగ్ అధికారాన్ని మాత్రమే ఇస్తాయని, వాటి విలువను అంచనా వేయటం కష్టమని పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ విదేశీ వ్యాపారాల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు కూడా విడుదల చేసిన నివేదికలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక ప్రాజెక్టు ద్వారా $10.4 మిలియన్, సౌదీ అరేబియాలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా $9 మిలియన్, రొమేనియా రాజధాని బుకారెస్ట్, ఖతార్లోని ప్రాజెక్టుల ద్వారా ఒక్కోటి $5 మిలియన్ చొప్పున ట్రంప్ సంస్థకు ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. హోటళ్లు, రిసార్టులు, కాండో ప్రాజెక్టుల ద్వారా విదేశాల్లో కూడా ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించినట్లు వెల్లడైంది. కాగా డొనాల్డ్ ట్రంప్ వ్యాపారాల నిర్వహణను కుమారులు చూసుకుంటున్నారని, ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా దేశ ప్రయోజనాలకే పరిమితమని వైట్ హౌస్ చెప్తోంది. ట్రంప్ ఆర్గనైజేషన్ కూడా తమ విదేశీ ఒప్పందాలు ప్రభుత్వాలతో కాకుండా ప్రైవేట్ సంస్థలతోనే జరిగాయని వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ భారత్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించారు. అమెరికా వెలుపల ట్రంప్ ఆర్గనైజేషన్కు మన దేశం అత్యంత కీలకమైన అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. 2025లో భారత్లోని లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ద్వారా ట్రంప్ సంస్థకు $8.5 మిలియన్ లైసెన్సింగ్ ఆదాయం సమకూరింది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు 81 కోట్లుగా ఉంటుంది. మన దేశంలో ట్రంప్ సంస్థ స్థానిక రియల్ ఎస్టేట్ డెవలపర్లతో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లు, లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. వారు ట్రంప్ బ్రాండింగ్తో స్థానిక డెవలపర్లు ప్రీమియం నివాస, వాణిజ్య ప్రాజెక్టుల్ని చేపడతారు. ఒప్పందం ప్రకారం ట్రంప్ సంస్థలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై, పూణే, కోల్కతా నగరాల్లో ట్రంప్ టవర్ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మన హైదరాబాద్లోని కోకాపేటలో కూడా ట్రంప్ టవర్ పేరుతో భారీ ప్రాజెక్టు కొనసాగుతోంది. సుమారు 3,500 కోట్లతో ఈ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. కోకాపేట్ గోల్డెన్ మైల్ ప్రాంతంలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో 63 నుంచి 64 అంతస్తులతో 2 భారీ జంట టవర్లను నిర్మిస్తున్నారు. ఈ 2 టవర్లను కలుపుతూ 26 నుంచి 30 అంతస్తుల మధ్య ఒక భారీ స్కై బ్రిడ్జ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో క్లబ్ హౌస్, విలాసవంతమైన సదుపాయాలు ఉంటాయి. ట్రంప్ ఆర్గనైజేషన్ భారతీయ భాగస్వామి అయిన ట్రైబెకా డెవలపర్స్, స్థానిక నిర్మాణ సంస్థ ఇరా రియాల్టీ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఐకానిక్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. రెరా నిబంధనల ప్రకారం ఈ ప్రాజెక్టును మే 2031 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రంప్ టవర్ హైదరాబాద్ నగరానికి ప్రధాన ఆకర్షణగా మారనుంది. కాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారనే విమర్శలు తెలిసిందే. మన దేశాన్ని ప్రపంచ సుంకాల రారాజుగా అభివర్ణించారు. భారత్ అమెరికాను భారీ సుంకాలతో దోచుకుంటోందని ఆరోపించారు. అంతేకాకుండా భారత్ మీద భారీగా దిగుమతి సుంకాలు వడ్డించారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం, దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. తర్వాతి కాలంలో ట్రంప్ స్వయంగా భారత ఆర్థిక వృద్ధిని ప్రశంసించారు. భారతదేశం 7-8% వృద్ధితో చాలా బాగా పనిచేస్తుందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాపారాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.